కళ్యాణ్ దిలీప్ సుంకర రాష్ట్రంలో సగం మంది జనాభాకు పైభాగానే పరిచయం అక్కర్లేని పేరు. గొప్ప మెగాభిమానిగా నాడు ప్రజారాజ్యం సమయంలో కానీ జనసేన కేడర్కు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేటటువంటి వాగ్దాటితో ప్రతిపక్షాలను కార్నర్ చేసేటటువంటి గొప్ప వాక్చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి కళ్యాణ్ దిలీప్ సుంకర గారు. వారి గురించి నేను మాట్లాడటం కొంచెం నాకు ఇబ్బందిగానే ఉన్నా, వారి గురించి చాలామంది వారిని కోవట్లుగా అంటున్నారని, ఆయనను అనేక రకాలుగా తోలనాడుతున్నారని, ఆయన మొన్న వీడియో రిలీజ్ చేసి వారందరినీ కూడా కొన్ని బూతులు పరుష పదజాలతో తిడుతూ మాట్లాడుతున్నారు. వారికి నేను చెప్పేంత నాలెడ్జ్ నాకు ఉందని నేను అనుకోవడం లేదు, కానీ మూలం మర్చిపోయి మాట్లాడటం మాత్రం స్పష్టంగా కనపడింది ఆయన దగ్గర. ఆయన ఎవరో గ్రాటిట్యూడ్ చూపించమని ఎవరో కోరుకోవట్లా. కాకపోతే ఆయన యొక్క విధానం ఎలా ఉంది, ఆయన ఎలా మొదలయ్యారు, మెగా కుటుంబానికి కానీ మెగా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆయన చాలా గొప్ప సపోర్ట్ ఇస్తూ జనసేన పార్టీ పెట్టిన తర్వాత కూడా జనసేన అభిమానులందరినీ కూడా ఆయన గొప్ప వాగ్దాడితో టీవీ ఛానల్స్లో కానీ యూట్యూబ్లో కానీ అనేక రకాలుగా సామాజిక మాధ్యమాల్లో గొప్ప చైతన్యం నింపిన వ్యక్తిగా చూడాలి. వారు జనసేన పార్టీకి అధికారికంగా ఆయన పార్టీలో ఉన్నా లేకున్నా, బాధ్యతలో ఉన్నా లేకున్నా, ఆయన ఎప్పటికీ జనసేన ఆస్తేనే నేను పరిగణిస్తాను. ఆయన నింపినటువంటి ఆత్మస్థైర్యం జనసేన శ్రేణుల్లో అంతా ఇంత కాదు. కానీ ఈరోజు వాస్తవాలు ఎలా ఉన్నా కానీ ఆయన ఒక్కసారిగా స్టాండ్ మార్చుకొని ప్రతిపక్ష పార్టీలే కానీ అధికారిక పార్టీలే కానీ ఈ రెండింటినీ కూడా కోడ్ చేస్తూ మాట్లాడుతూ జనసేన అభిమానులందరినీ కూడా ఆత్మస్థైర్యం, వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యం సన్నగిల్లేలాగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గొప్ప స్థాయిలో రాష్ట్రంలో రూల్ చేయబోతుందని చెప్పి ప్రిడిక్షన్ చెప్తా ఉన్నారు. వాస్తవాలు ఎలా ఉన్నా కానీ కళ్యాణ్ దిలీప్ సుంకర గారిని వైసీపీ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా చూసే కోణం కానీ ప్రజలందరూ చూసే కోణం కానీ జనసేన అసెట్గానే చూస్తారు తప్ప మరొక విధంగా చూడరు. మీరు ఒక్కసారిగా స్టాండ్ మార్చుకొని వారికో మరొకరికో అనుకూలంగా మాట్లాడటం మొదలు పెడితే మీకు సొంత వర్గం ఏదైతే మిమ్మల్ని అభిమానిస్తున్నటువంటి జనసేన వర్గం ఉందో మీ వర్గం నుంచే మీరు విమర్శలు పాలవుతా ఉన్నారు. వారికి మా యొక్క సమూహాన్ని కిల్ చేసేదానికి, జనసేన సమూహాన్ని కిల్ చేసేదానికి మీరు ఆయుధంగా వాడబడుతున్నారనేటటువంటి అపోహలు, మీమాంసలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కళ్యాణ్ దిలీప్ సుంకర గారు జనసేన అభిమానుల ఆత్మస్థైర్యం, ఈ ఆత్మస్థైర్యాన్ని ఆయనే కిల్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఆయన యొక్క మూలం కళ్యాణ్ దిలీప్ సుంకర గారు గమనించాల్సిన మూలం ఇదే. మీరు జనసేన శ్రేణులకు ఆత్మస్థైర్యాన్ని నింపడానికే ప్రజల్లోకి వచ్చారు. భవిష్యత్తులో మీకు ఎలాంటి అవకాశాలు వస్తాయో తెలియదు, కానీ ఎప్పటికీ మిమ్మల్ని మేము అలానే చూస్తాం. కానీ మీరు చేసేటటువంటి చర్యలు మూల విరుద్ధంగా, వాస్తవ విరుద్ధంగా కనబడుతూ ఉన్న నేపథ్యంలో మీ గురించి మాట్లాడక తప్పలేదు. వయసులో మీరు చిన్నాళ్ళు అయినప్పటికీ మాకంటే గొప్పగానే ఊహించుకుంటాం. మాకంటే గొప్ప కార్యకర్తను మేము భావిస్తాం. జనసేన శ్రేణులందరినీ కూడా మీరు ఏకతాటిపైకి తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా మీరు మాకు అలా మార్గదర్శకంగా నిలబడాలని కోరుతున్నాం తప్ప మరొక రకంగా మేము ఊహించుకోవడం లేదు. దయచేసి కళ్యాణ్ దిలీప్ సుంకర గారి కోసం ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుంది. మీరు అర్థం చేసుకొని నడుచుకోవాలని ఈ రకంగా సూచించడం అయింది.